సో డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము చాలా మంది కూర్చొని లేసేటప్పుడు సో వాళ్ళకి మంచిగా ఉండకపోవటము అదేంటి స్పైనల్ ఇన్స్టెబిలిటీ అని అంటూ ఉంటారు. లైక్ ఏంటి ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా ఒక 5 మినిట్స్ తర్వాత కానీ వాళ్ళు సెట్ అవ్వరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాము. అసలు ఇది ఏంటి అంటారు? అంటే చాలా మందికి ఏంటంటే అండి ఈవెన్ పడుకున్నప్పుడు బెడ్ మీద రోల్ అవుతుంటారు కదా, సో రోల్ అయ్యేటప్పుడు కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ కూర్చొని లేచిన ఒక 5 మినిట్స్ తర్వాత కానీ అది ఫ్రీ అవ్వదు. అలానే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట. సో మనకి ఈ మోకాలు అరుగుతాయి అంటాం కదా, అలానే స్పైన్ లో కూడా డిజనరేషన్ ఉంటుంది. ఫేసర్ జాయింట్స్ అంటాం అన్నమాట. ఫేసర్ జాయింట్ సిండ్రోమ్ అనొచ్చు. ఇవి ఏమవుతుందంటే ఇవి కూడా డిజనరేట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం నీ జాయింట్స్ ని సైనోవియల్ జాయింట్స్ అంటాం. ఇవి కూడా సైనోవియల్ జాయింట్స్ అనొచ్చు. సో ఫేసర్ జాయింట్ సిండ్రోమ్ లో ఏంటంటే ఈ అరుగుదల అనేది ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎవ్రీ 2 బోన్స్ మధ్యలో ఈ డిస్క్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో స్పైనల్ ఇన్స్టెబిలిటీ అంటే ఏంటంటే ఈ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటాం. ఈ బోన్స్ అనేది వీక్ అయిపోయి ఆ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కూడా మనకి ఈ పెయిన్స్ అనేది బెడ్లో రోల్ అవుతున్నప్పుడు ఈ మూమెంట్స్లో కానీ కూర్చొని లేచేటప్పుడు కానీ ఈ నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం వాక్ చేసిన తర్వాత ఫ్రీ అవుతుంటుంది అనమాట. సో ఈ ఫేసర్ జాయింట్ సిమ్టమ్లో కానీ ఈ డిజనరేటివ్ డిస్క్ డిసీజెస్లో కానీ ఈ సిమ్టమ్స్ అనేది కామన్గా మేము చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ డిజనరేషన్స్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఈవెన్ 60-70 ఇయర్స్లో కనిపించేవి. ఇప్పుడు మనకి ఈవెన్ 20స్లో కూడా ఈ డిస్క్ డిజనరేషన్స్ అలానే డిస్క్ డిహైడ్రేషన్స్ అనేది కామన్గా చూస్తున్నాం. ఈవెన్ వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా డిస్క్ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఇప్పుడు నవేడేస్ రీసెంట్ రీసెర్చ్లో చూసింది ఏంటంటే ఇవన్నీ కామన్గా ఉన్నాయన్నమాట. సో అదొకటి కారణం ఉండొచ్చు. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో కూడా డిజనరేషన్ అనేది కామన్గా ఉంటుంది. అండ్ పోస్చర్ మన ప్రొఫెషన్ బట్టి అంటే ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళలో ఎక్కువ లాంగ్ స్టాండింగ్, సో లాంగ్ సిట్టింగ్, సో వీటిలో కూడా ఏంటంటే మనకి డిజనరేషన్స్ కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ డిస్క్ హెర్నియేషన్స్ కానీ కామన్గా ఉంటాయి అన్నమాట. సో అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు మీ దగ్గరికి ఎవరన్నా వచ్చారా? మాకు రెగ్యులర్గా ఉండే కేసెస్ ఇవేనండి. చాలా వరకు ఏంటంటే ఈ డిజనరేటివ్ కేసెస్ కానీ డిస్క్ బల్జెస్ కానీ డిస్క్ హెర్నియేషన్స్ కానీ ఎక్కువగా వచ్చే మాకు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే అన్ని పెయిన్స్ చూస్తాం, స్పెషల్గా చూసేదంతా కూడా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ వచ్చే కేసెస్ అన్ని కూడా ఇవే ఉంటాయి మా దగ్గర, స్పైన్ డిస్క్ డిజనరేషన్స్ కూడా. ఇంకోటి ఏంటంటే అందుకే ఇక్కడ మా క్లినిక్లో ఏం చేస్తామంటే ఎవరైనా పేషెంట్స్ వచ్చినా ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్తో కూడా ముందుగా మాట్లాడచ్చు వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపించిపోయే కేసు ఏంటంటే ఇట్స్ సర్వికల్ డిజనరేషన్. అంటే సర్వికల్ ఇది C2 నుంచి ఈవెన్ C7 అండ్ డార్సల్ స్పైన్లో కూడా మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అండ్ అలానే సర్వైకల్ యాంజైనా పెయిన్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెస్ట్ వరకు పెయిన్ వస్తుంది. అలానే C5-C6లో కూడా కంప్రెషన్ ఉండడం వల్ల చెయ్యి అంతా కూడా నమ్నెస్ తిమ్మిరమాట. సో ఈయన లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి ఉంది, 6 మంత్స్ నుంచి ఎగ్రవేట్ అయిపోయింది. సో దాని తర్వాత ఏంటంటే ఈవెన్ బైక్ పట్టుకుందామన్న తిమ్మిరు పెరిగిపోయి ఈ నమ్నెస్ ఎక్కువైపోయి ఈవెన్ బైక్ కూడా డ్రైవ్ చేయడం మానేశాడు అనమాట. సో బయటకు రావాలన్నా ఎవరైనా హెల్ప్ తీసుకొని బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో అదే కేసు ఇప్పుడు మేము ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు 95% వరకు రెడ్యూస్ అయింది పెయిన్ అనేది. ఇప్పుడు చాలా వరకు ఫ్రీ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు సరిగ్గా మ్యానిపులేషన్స్ ఇవ్వగలిగితే, ఆ కంప్రెషన్ రిలీజ్ చేయగలిగితే మళ్ళీ ఆ నర్వ్ పైన కంప్రెషన్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే కంప్రెషన్ తగ్గుతుందో ఆ ఒత్తిడి అంటాం కదా, ఆ ప్రెషర్ అంటే ఈ డిస్క్ బయటకు వచ్చి ఏమవుతుందంటే ఈ నర్వ్ పైన ప్రెషర్ పడుతుంది. సో ఇక్కడ ప్రెస్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, సో ఆ నర్వ్ ఎక్కడైతే సప్లై ఉంటుందో అదంతా కూడా మన నమ్నెస్ కానీ పెయిన్ కానీ రేడియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో సో అది మళ్ళీ ఫ్రీ అయిపోతుంది అనమాట. ఫ్రీ అయిపోయినప్పుడు ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోతుంటాయి నెమ్మదిగా. సో అదే కేసు ఇది ఏంటంటే సర్వికల్ స్పాండిలైటిస్. సో ఇక్కడ ఏమవుతుందంటే మేబీ ఓవర్ స్ట్రెయిన్, నెక్ ఎక్కువ బెండ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది నెమ్మదిగా నెగ్లెక్ట్ చేయడం వల్ల పెరిగిపోయింది. సో దీనివల్ల ఏమైందంటే హెడ్ ఏక్ ఒకటి, సర్వికల్ యాంజైనా పెయిన్ అండ్ హ్యాండ్ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, నమ్నెస్ అండ్ మజిల్ బల్క్ కూడా కొంచెం రెడ్యూస్ అయింది షోల్డర్లో చెప్పాలంటే. సో ఇవన్నీ సిమ్టమ్స్తో వీళ్ళు వచ్చారనమాట. ఇప్పుడు అదే కేసు ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఈ పెయిన్ అనేది రెడ్యూస్ అయింది వీళ్ళకి, సిమ్టమ్స్ అన్ని కూడా తగ్గినాయి అన్నమాట. సో అదే కేసు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే అండి, డెఫినెట్లీ. సో డాక్టర్ గారు అంటే ఇప్పుడు ఈ పేషెంట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? సో ఎప్పటి నుంచి ట్రీట్ చేస్తారు? సర్వికల్ స్పాండిలైటిస్ అండి, మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అనమాట. అంటే బ్యాక్లో కూడా ఉన్నాయి అండ్ థొరాసిక్ స్పైన్లో ఉన్నాయి, కాకపోతే అవి తక్కువగా ఉన్నాయి. అండ్ నెక్లో ఎక్కువగా ఉన్నాయి, డిస్క్ ప్రొట్రూషన్స్ అంటాం అన్నమాట. సో ఇదేమవుతుందంటే ఈ 2 బోన్స్ మధ్యలో ఈ డిస్క్స్ అనేది ఇలా ఉంటాయి. వీటి మీద ఎక్కువ ప్రెషర్ పడి ఇది క్రాక్ అయ్యి ఇందులో ఉన్న
లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది మనకి, న్యూక్లియస్ అనే లిక్విడ్. సో అది బయటకు వచ్చేసి ఇప్పుడు రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ హ్యాండ్ ఎఫెక్ట్ అవ్వడం కానీ రైట్ సైడ్ సిమ్టమ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ బాడీ మీద సిమ్టమ్స్ అనేది కామన్గా చూస్తాం అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఇది బయటకు వచ్చేసి పక్కన నర్వ్ పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది అనమాట. చాలా కేసెస్లో ఇంకొకటి ఏమవుతుందంటే నాట్ ఓన్లీ నర్వ్, ఇక్కడ పక్కన ఆర్టరీస్ అండ్ వీన్స్ మీద కూడా ప్రెషర్ పడుతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఈ గిడినెస్ కానీ సర్వైకజెనిక్ హెడేక్స్ కానీ కామన్గా ఉంటాయి అన్నమాట. సో ఈ కేసు ఏంటంటే ఇట్స్ మల్టిపుల్ డిస్క్ బల్జెస్, ఈవెన్ C3 నుంచి C7 అండ్ T1 వరకు కూడా ఉంది, అండ్ అలానే మిడ్ థొరాసిక్లో ఉంది అండ్ లంబర్లో కూడా ఉంది అన్నమాట. యాక్చువల్లీ ఎక్కువ ప్రాబ్లం అంతా కూడా సర్వికల్ స్పైన్లో ఉంది. సో ఇప్పుడు నేను మీకు కొన్ని మూమెంట్స్ అనేది చేసి చూపిస్తాను, ఇక్కడ ఏం మ్యానిపులేషన్స్ చేస్తాం అనేది కామన్గా. సో డాక్టర్ గారు ఇదేం ట్రీట్మెంట్ ఇప్పుడు? ఇదంతా కూడా కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఉంటామండి. ఇందులో చాలా మ్యానిపులేషన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏంటంటే చేస్తూ ఎక్స్పీరియన్స్లో చాలా మ్యానిపులేషన్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు రొటీన్ మ్యానిపులేషన్స్ వేరేగా ఉంటాయి, మన ప్రాక్టికల్గా మనం చేసే మ్యానిపులేషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్కి హార్మ్ కాకుండా మన మ్యానిపులేషన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే అన్ని ఏజ్ గ్రూప్స్లో బోన్ స్ట్రెంత్ అనేది ఒకలాగా ఉండదు. 20స్లో ఒకలా ఉంటుంది, 60స్లో ఒకలా ఉంటుంది, 80స్లో ఒకలా ఉంటుంది. అండ్ ఆస్ట్రోపోరిసిస్లో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఆస్ట్రోపీనియాలో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. అండ్ ఉమెన్కి ఒకలా బోన్ స్ట్రెంత్ ఉంటుంది, అండ్ మెన్కి బోన్ స్ట్రెంత్ వేరేలా ఉంటుంది. సో అన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. అండ్ హిస్టరీ టేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమైనా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డిసీజెస్ ఉన్నాయా, సో న్యూరోమస్కులర్ కానీ మస్కోస్కెల్టన్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూసుకొని ఆ మ్యానిపులేషన్స్ అనేది మనం కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నెక్లో ఎందుకంటే మనం ఏ మాత్రం కేర్లెస్ అంటే చూసుకోకుండా అందరిలాగా ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఆర్టరీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నర్వ్ కంప్రెషన్తో పాటు. సో డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే పర్సన్ సడన్గా ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకే నెక్లో ఇచ్చే మ్యానిపులేషన్స్ లంబార్తో కంపేర్ చేస్తే బ్యాక్ అంటే లోవర్ బ్యాక్తో కంపేర్ చేస్తే అండ్ అప్పర్ సర్వైకల్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇచ్చే మ్యానిపులేషన్స్ చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది దీనికి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మనకి. సో ఏజ్ని బట్టి ఉంటుంది, మెన్కి ఉమెన్కి ఒకలాగా ఉంటుంది, అందరికీ ఒకేలాగా ఉండదు అనమాట ట్రీట్మెంట్. ఓకే, అంతేనండి. సో మరి దీంతో మాట్లాడదామా? నెమ్మదిగా సైడ్ తిరిగి లేచి కూర్చోండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు వీరరాఘవరెడ్డి అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఖమ్మం జిల్లా. సో అసలు మీకు ఏంటి ప్రాబ్లము, ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు? గత 2 సంవత్సరాల నుంచి మెడ నొప్పి, తలనొప్పి, ఈ మెడ నుంచి ఛాతికి నొప్పి ఎక్కువై చెయ్యి తిమ్మిరిలాగాను, సూదుతో గుచ్చినట్టుగాను ఎంత బాగా పెయిన్ వచ్చేదండి. నా పనులు నేను చేసుకోలేకపోవడం, నా చిన్న పనులు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడడం, నాకు పూర్తిగా కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందండి. సో అసలు ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటున్నాను. సో అట్లా మెడల్లో నుంచి అంతా పెయిన్ వచ్చేసి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నారు మీరు. సో మరి ఇట్లా ఈ తేజస్ క్లినిక్ గురించి మీకు ఎట్లా తెలిసింది? నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను మేడం. ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి బయట పేషెంట్లు కూడా కొంతమందిని అడిగాను. వాళ్ళు కూడా చాలా చోట్ల తిరిగి చాలా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చారంట. ఇక్కడ వచ్చి ఇక్కడ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ వాళ్ళు కూడా నొప్పులు తగ్గిపోయాయని చెప్పారు. నేను 25 days ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తెలిసింది నాకు కూడా నొప్పులు పూర్తిగా తగ్గిపోయినాయి, 90% తగ్గిపోయాయి. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది, నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో చూసారు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎంక్వైరీ కూడా చేసి అప్పుడు స్టార్ట్ చేయించారనమాట. సో అంటే మీకు ఆ ట్రీట్మెంట్కి ముందు ఎట్లా ఉంది, తీసుకున్న తర్వాత ఎట్లా ఉంది? అసలు ట్రీట్మెంట్ ముందు అసలు కాన్ఫిడెన్స్ లేదు మేడం. చాలా మంది డాక్టర్ని కలిసాను, చాలా చోట్లకి వెళ్ళాను. సర్జరీ చేసినా కూడా తగ్గుతుందని నమ్మకం లేదన్నారు. అలా కూడా చెప్పారా? అలా చెప్పాను. ఇక నమ్మకంగా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ తేజ గారి రీల్స్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. నా పనులు నేను చేసుకోవద్దు, కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది మేడం. సో ఇప్పుడు మీకు ఎన్ని డేస్ ట్రీట్మెంట్ అని చెప్పారు, ఇంకా ఎంత ఉంది మీకు ట్రీట్మెంట్? అంటే నాకు 25 days ట్రీట్మెంట్ అయిపోయింది మేడం. 25 days ట్రీట్మెంట్ తీసుకున్నాను.
సో అంటే ఇప్పుడు ఎంత పర్సంటేజ్ మీకు క్యూర్ అనిపిస్తుంది? ఇప్పుడు 95% తగ్గిపోయినట్టు అనిపిస్తుంది మేడం. అసలు ఉన్నట్టు కూడా పెద్దగా అనిపించట్లేదు నాకు. చేతులు అదంతా మూమెంట్ ఫ్రీగా అంత ఉందా? ఫ్రీగా ఉంది మేడం. ఓకే, నెక్ పెయిన్ గానీ ఏం అదంతా ఏం లేదు మేడం. ఏం లేదు, చాలా హ్యాపీగా చాలా ఉంది. happy. సో అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఎవరైనా ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళందరికీ ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా మీరు? చేయాలనుకుంటున్నాను మేడం. ఇక్కడ డాక్టర్ తేజ గారు ఇట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీరు వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని నేను చెప్తున్నాను మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్ తేజ గారు. సో తేజ గారు తను వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? ఆ చెయ్యి నొప్పి మెడ నొప్పితో అంతా ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. అవును. సో ఎట్లా ఉందండి ముందుకి ఇప్పటికి ఈ పేషెంట్? యాక్చువల్లీ ఇప్పుడు చెప్పారు కదా ముందుకి ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు బైక్ డ్రైవ్ చేయడానికి వస్తుందా? ఇంతకుముందు బైక్ డ్రైవ్ చేయడానికి రాలేదు, ఏమైనా చిన్న థింగ్స్ లిఫ్ట్ చేయాలన్నా తిమ్మిరి వచ్చేసేది. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్స్ కూడా రిస్ట్రిక్షన్ ఉండేది, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు చాలా వరకు ఫ్రీనే ఉంది. మేబీ ఇంకొక 3-4 days ట్రీట్మెంట్ ఇనఫ్ సరిపోతుందండి వీళ్ళకి. ఓకే. సో అన్ని మళ్ళీ ఇంకా అంటే హెవీ వెయిట్స్ ఒకటి లిఫ్ట్ చేద్దామని చెప్పామాట. ఎందుకంటే వీళ్ళ వర్క్లో ఏమవుతుందంటే హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా. సో హెవీ వెయిట్స్ ఒక 30-40 kgs 50 kgs వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో వన్స్ ఏంటంటే సర్వైకల్ ప్రాబ్లమ్ డిస్క్ హెరినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే తగ్గుతుంది, తగ్గిస్తాం, అది మళ్ళీ రాకుండా కాపాడుకోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుందండి. హెవీ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, సో సిమ్టమ్స్ తగ్గిపోయినాయి, ప్రాబ్లం తగ్గిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ అన్ని వర్క్ చేసుకుంటా అంటే సపోర్ట్ చేయదు అనమాట. కొంతమందికి ఓకే, ఎక్యూట్ డిస్క్ బల్జెస్ ఓకే, క్రానిక్ డిస్క్ హెరినేషన్స్లో ఏంటంటే హెవీ వెయిట్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంది. సో అవే మేము సజెస్ట్ చేసాం. అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు, హెవీ వెయిట్స్ ఒకటి అవాయిడ్ చేసేసి అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనమాట. సో అదే సజెస్ట్ చేసామన్నమాట ట్రీట్మెంట్ అనేది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 95% ఇప్పుడు ఏ సిమ్టమ్స్ లేవు. ఇప్పుడు మీకు ఈ తిమ్మిరి కానీ మొద్దుబారడం కానీ ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు ఏం అప్పటికి ఇప్పటికి అంటే ఐ మీన్ ఏమైనా తెలుస్తుందో చేతిలో ఫ్రీగానే ఉందా మీకు? ఇప్పుడు ఫ్రీగా ఉంది, ఎటువంటి ఇప్పుడు పెయిన్ అయితే ఏం లేదు ఎక్కడ కూడా. ఈవెన్ ఇంతకుముందు సర్వైకల్ యాంజైనా పెయిన్ కూడా ఉండేది ఇక్కడ నుంచి నర్వ్ కంప్రెషన్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా పెయిన్ వస్తుంది, ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఈవెన్ ఈ యాంజైనా పెయిన్ కానీ ఆల్మోస్ట్ హ్యాండ్ లో పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, నమ్నెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 4-5 days ఆన్ అండ్ ఆఫ్ గా ఉండేది 10 days వరకు. దాని తర్వాత నెమ్మదిగా 11th day నుంచి అది సిమ్టమ్స్ అనేది తగ్గుతూ వచ్చినాయండి. మళ్ళీ ఇది ఎగ్రివేట్ అవ్వడం అనేది జరగలేదు అనమాట. ఇప్పటి వరకు అయితే ఆ సిమ్టమ్స్ ఏం రాలేదు అండ్ ఫ్రీగానే ఉంది. అండ్ నెక్ మూవ్మెంట్స్ కూడా రిస్ట్రిక్షన్ లేదు, ఎక్కడ కూడా అన్ని కూడా ఫ్రీగానే మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఫ్రీగానే మూవ్ అవుతుంది, ఫ్రీగానే ఉంది. ఇంతకుముందు నెక్ మూవ్మెంట్స్ రిస్ట్రిక్షన్ ఉండేది, ఇప్పుడు నెక్ కూడా ఫ్రీగానే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిస్క్ హెరినేషన్ తగ్గితేనే ఆ మూవ్మెంట్ అనేది ఎలో చేస్తుంది. లేదంటే ఏమవుతుంది, ఆ డిస్క్ హెరినేషన్ ఎక్కువగా అంటే ఆ మూవ్మెంట్స్ అనేది రిస్ట్రిక్షన్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు అది లేదు కాబట్టి ఈ సిమ్టమ్స్ మనకి తగ్గినాయి. అలానే ఇప్పుడు ఆ నెక్ మూవ్మెంట్స్ కూడా చాలా వరకు ఫ్రీగా ఉన్నాయి అన్నమాట. సో డాక్టర్ గారు అంటే మీరు స్టార్టింగ్ లో చెప్పారు లైక్ ఏజ్ని బట్టి కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని. సో తనైతే చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా తొందరగానే క్యూర్ అయిందని అనిపిస్తోంది. సో డాక్టర్ తేజస్ క్లినిక్స్లో ఇట్లా మనకి నెక్ పెయిన్కి కానివ్వండి, ఇట్లా షోల్డర్స్లో నుంచి వచ్చిన చాలా సివియర్ పెయిన్ తోటి వచ్చాడు, అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఉందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదండి, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే వెంటనే డాక్టర్ తేజస్ సోమాజిగూడలో ఉన్న క్లినిక్ని విజిట్ చేయండి, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.